హాయ్ ఫ్రెండ్స్, జే సుమేధ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను ఎగ్లెస్ కేక్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చెప్తున్నాను. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో 1/2 కప్పు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1/2 కప్పు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ రెండు బాగా కలిసేలాగా బాగా బీట్ చేసుకోవాలి. మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్తో చేసుకోండి. బీటర్ లేని వాళ్ళు ఇలా స్పూన్తో బాగా మిక్స్ చేసుకోండి. ఈ రెండు బాగా కలిసిపోవాలి. ఇలా ఈ విధంగా రెండు బాగా మిక్స్ అయిపోయి కాస్త నురగలాగా రావాలి. ఆ విధంగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో జల్లించిన 1 కప్పు మైదాని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 2 టేబుల్ స్పూన్ల కోకా పౌడర్ని యాడ్ చేసుకొని జల్లించుకోవాలి. మైదా పిండి ఆల్రెడీ నేను జల్లించాను కదా, మీ దగ్గర పెద్ద జల్లెడ ఉంటే అన్నీ ఒకేసారి వేసి జల్లించుకోవచ్చు. ఈ విధంగా అన్నిటినీ జల్లించుకున్న తర్వాత వీటన్నిటిని కలిసేలాగా ఒకే డైరెక్షన్లో మనం మిక్స్ చేసుకోవాలి. నా దగ్గర పెద్ద జల్లెడ లేకపోవడంతో మైదా పిండిని ముందే జల్లించుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 కప్పు మైదాకి 1.5 కప్పు షుగర్ని యాడ్ చేసుకొని ఒకే డైరెక్షన్లో మనం మిక్స్ చేసుకోవాలి. ఇది కాస్త గట్టిగా అయినట్లు అనిపిస్తే ఇందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల మిల్క్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. కేక్ బ్యాటర్ అనేది ఈ విధంగా ఉంటేనే కేక్ అనేది బాగా ఫ్లఫీగా వస్తుంది. కేక్ బ్యాటర్ గట్టిగా ఉంటే సరిగా రాదు. కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మీరు ఏ బౌల్లో అయితే కేక్ బేక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ బౌల్ని తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన పొడి మైదా పిండిని ఈవెన్గా చల్లుకోవాలి. ఇలా చల్లుకోవడం వల్ల కేక్ అంటుకోకుండా ఉంటుంది. మైదా పిండిని చల్లుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా లోపల ఉన్న బ్యాటర్ని మొత్తాన్ని తీసుకొని యాడ్ చేసుకోవాలి. కేక్ బ్యాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ బౌల్ని మనం 2 సార్లు ట్యాప్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో ఐరన్ స్టాండ్ లేదా స్టీల్ స్టాండ్ని పెట్టుకుని అది కాస్త హీట్ అయిన తర్వాత మనం కేక్ బ్యాటర్ యాడ్ చేసుకున్న బౌల్ని ఉంచుకోవాలి. ఇప్పుడు మనం దీనిపైన క్యాప్ ఉంచేసుకోవాలి. క్యాప్ ఉంచేసుకున్న తర్వాత 30 నుంచి 40 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో మనం బేక్ చేసుకోవాలి. 30 నిమిషాల తర్వాత క్యాప్ ఓపెన్ చేసి నైఫ్తో కానీ టూత్పిక్తో కానీ చెక్ చేసుకుందాము. ఈ విధంగా మిడిల్లో గుచ్చుకొని చూసుకోవాలి. నైఫ్కి అంటుకోకుండా వస్తే కేక్ రెడీ అయినట్లే. అప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని కేక్ని పక్కకు తీసేసుకోవాలి. కేక్ బాగా చల్లారిన తర్వాత ఇలా నైఫ్తో సైడ్స్కి స్క్రాప్ చేసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సైడ్స్కి స్క్రాప్ చేసుకున్న తర్వాత దీనిపైన క్యాప్ ఉంచేసుకొని మనం ప్లేట్ అనేది రివర్స్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని ఒక 2 సార్లు ట్యాప్ చేయడం వల్ల కేక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా టర్న్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్లెస్ కేక్ రెడీ. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.